నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పరోక్ష విమర్శలు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్న వారికి చెవులు ఉన్నా వినపడవని అన్నారు. నోరు ఉందని కానీ చెప్పారంటూ రాజాసింగ్ ఎద్దేవా చేశారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను పెంచింది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది. నేటి నుంచి కొత్త బస్ పాస్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచారు. 1350 ఉన్న ఆర్డినరీ పాస్ ధరను 1400కు పెంచారు. 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధరను 1600కు పెంచారు. 1450 ఉన్న మెట్రో డిలక్స్ పాస్ను 1800కు ఆర్టీసీ పెంచింది. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఇవాళ ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ 2 రోజుల క్రితం ఓ టీవీ డిబేట్లో చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కొమ్మినేనితో పాటు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళలు, రాజధాని రైతులు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంబాటి శిరీష శనివారం రాత్రి గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం, ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఇవాళ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఆయన్ని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కొమ్మినేనిని విజయవాడకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కేంద్రంలో సమీపంలోని బోధ్ శివారులోని సర్వే నెంబర్ 36/A లో ఉన్న తమ భూమిని మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని భూ యజమాని కోడలు కుర్మె లక్ష్మి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము గత 30 సంవత్సరాల నుండి ఈ భూమి సాగు చేస్తూ ఉన్నామని, అయితే మా పక్కనే ఉన్న భూమి ఇటీవల ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుండి మరో ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొనుగోలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా తమ్ముడితో పాటు తాను దేశ రక్షణ కోసం ఆర్మీ సేవలలో పనిచేస్తుంటే తాము లేకుండా చూసి అమాయకురాలైన మా తల్లికి తెలియకుండా కొంతమంది మా భూమిని ఆక్రమించుకుంటున్నారని ఢిల్లీలో నిధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ శ్రీనివాస్ వాపోయారు. ఈ విషయంలో జిల్లా అధికారులు స్పందిస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఏండ్ల తరబడి పరిష్కారం కాని భూ సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం సంకల్పానికి కొందరు ఆఫీసర్లు తూట్లు పొడుస్తున్నారు. మార్గదర్శకాలు జారీ చేయాల్సిన ఉన్నతాధికారులు సర్క్యులర్ పేరుతో కాలయాపన చేస్తున్నారు. గతంలో పరిష్కారం మార్గం తెలియని లక్షలాది అప్లికేషన్లు తిరస్కరించారు. 4-5 సార్లు ధరణి పోర్టల్లో అప్లై చేసుకున్న రిజెక్ట్ చేస్తూ రైతుల సహనాన్ని పరీక్షించారు. ఇప్పుడు సేమ్ ఫార్ములాను అమలు చేస్తూ నిజమైన హక్కుదారులను ఇబ్బంది పెడుతున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన కన్నప్ప సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ చిత్రంలో బ్రహ్మానందం, సప్తగిరి నటించిన హాస్య పాత్రల ద్వారా బ్రాహ్మణుల్ని కించపరచాలని ఆరోపిస్తూ బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చేపకు ఈత, పులికి వేట అనే డైలాగ్తో కూడిన పోస్టర్ పై అభ్యంతరం వ్యక్తమవుతుంది. గుంటూరులో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ను అడ్డుకుంటామన్న హెచ్చరికలతో సినిమాకు కొత్త వివాదం ఎదురైంది. దీనిపై కన్నప్ప టీం తమకు వివరణ ఇవ్వకపోతే కోర్టు దాకా వెళ్తామని బ్రాహ్మణ సంఘాల నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు శుభవార్త. త్వరలోనే మద్యం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం మార్కెట్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన మద్యం బ్రాండ్ల ప్రవేశానికి గత ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్ అసాధారణ స్పందన లభించింది. ఈ పరిణామం మార్కెట్లో పోటీని గణనీయంగా పెంచుతుందని, ఫలితంగా బీరు, మద్యం ధరలు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వికారాబాద్ జిల్లాలోని 823 మంది రైతులకు 68 లక్షలకు పైగా పంట నష్టపరిహారం మంజూరైంది. గత యాసంగిలో అకాల వర్షాలతో నష్టపోయిన 688 ఎకరాలకు ఎకరానికి 10,000 చొప్పున ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. వరి, మక్క, పత్తి వంటి పంటలకు నష్టం వాటిల్లింది. రైతులు ఈ సాయంతో వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ అధికారులు ముందస్తు ప్రణాళిక, స్వల్పకాలిక పంటలు, వర్షపాతం గమనించి విత్తనాలు వేయాలని సూచిస్తున్నారు. రైతు భరోసా వంటి ఇతర సహాయాలను ఆశిస్తున్నారు. కమల్ హాసన్, మణిరత్నం ఇద్దరు కూడా లెజెండరీ స్టార్స్. వారు ఎలాంటి సినిమాలు చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కాంబోలో ఇటీవల థగ్ లైఫ్ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ అభిమానులకు మంచి వినోదం అందించడం ఖాయమని అనుకున్నారు, కానీ దారుణంగా నిరాశపరిచింది. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో దాదాపు 38 ఏళ్ల తర్వాత తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత తనను తాను నిరూపించుకోవాలని కమల్ థగ్ లైఫ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆదరణకు నోచుకోలేకపోయింది. మణిరత్నం ఈ సినిమాతో భారీ హిట్ కొడతాడని అనుకున్న ఈ మూవీ దారుణంగా నిరాశపరిచింది. దీంతో ఆయన చాప్టర్ కూడా క్లోజ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నికల పరీక్షలో నెగ్గిన అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లోనూ పాగా వేయాలని పట్టుదలతో ఉంది. దానికి అనుగుణంగా వ్యూహ రచనకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఖైరతాబాద్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో ఎమ్మెల్యే లాస్యానందిత అకాల మరణంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచి బీఆర్ఎస్కు సిట్టింగ్ సీట్ను కైవసం చేసుకోవడంలో అప్పట్లో కాంగ్రెస్కు పెద్ద ఊరటనిచ్చింది. జూబ్లీహిల్స్ సీటును గెలుచుకొని హైదరాబాద్లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. వ్యవసాయం చేసే వారికి పిల్లని ఇవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి సామాజిక, ఆర్థిక, పర్యావరణ సంబంధితమైనవి భావిస్తున్నారు. సామాజిక హోదా, తక్కువ ఆదాయం, జీవన శైలి, అధిక వ్యయం, భూమి లేకపోవడం, వాతావరణ మార్పులు, కాలుష్యం, భూమి క్షీణత ఈ కారణాలన్నీ కలిసి వ్యవసాయం చేసే వారికి పిల్లను ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే వ్యవసాయం అనేది ఒక ముఖ్యమైన వృత్తి. ఇది మన ఆహారం అవసరాలను తీరుస్తుంది. మనం వ్యవసాయం యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి సహాయం చేయాలి. అప్పుడు ప్రజలు తమ పిల్లలను వ్యవసాయం చేసే వారికి ఇవ్వడానికి ప్రోత్సహిస్తారు. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో 14 ఏళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే ఆ కుర్రాడు విరాట్ కోహ్లీకి వీరాభిమాని. అందుకే ఆంధ్రప్రదేశ్ నుంచి అతడిని చూసేందుకు బెంగళూరు వెళ్లాడని తెలిసింది. బెంగళూరు స్టేడియం వద్ద తొక్కిసలాటలో తన 20 ఏళ్ల కుమారుడు మనోజ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడంపై తండ్రి దేవరాజ్ స్పందించారు. వృత్తిరీత్యా ఆయన బెంగళూరు నగరంలో పానీపూరి అమ్ముకుంటున్నారు. పోలీసులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇంత ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడం ఆయనను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం తమకు అక్కర్లేదని, తాను 50 లక్షల నుంచి ₹1 కోటి ఆఫర్ చేస్తున్నానని, తనిచ్చే డబ్బు తీసుకొని తన కొడుకును మళ్ళీ ప్రాణాలతో తీసుకురాగలరా అంటూ సీరియస్ అయ్యారు. శంఖు మార్క్ లుంగీలు, వీటిని చేతి గుడ్డలు అని కూడా అంటారు. ఈ లుంగీలు 1970లో నుండి ప్రసిద్ధి చెందాయి. అప్పట్లో ఇవి చాలా బాగా అమ్ముడిపోయాయి. ఈ లుంగీలను నటి జయసుధ ప్రచారం చేశారు. ఈ లుంగీలను నటి జయసుధతో ప్రచారం చేయించారు. ఇది ఆ సమయంలో బాగా పాపులర్ అయింది. ఈ లుంగీలను చేతిగుడ్డలు అని కూడా పిలిచేవారు. జయసుధ ఈ లుంగీలను ధరించి ప్రచారం చేసినప్పుడు వారు చాలా ఆకర్షణీయంగా నర్తించే అమ్మాయిలా అనిపించారు. ఆమె ఈ లుంగీలను ధరించి చేసిన ప్రచారం చాలా విజయవంతమైంది. అప్పట్లో ఈ లుంగీలు బాగా అమ్ముడుపోయాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.